బాడీ రూపంలోనే మన దగ్గర ఉన్నది. ఇదే అద్భుతం. ఇంతకు మించినటువంటి అద్భుతం ఏది లేనే లేదు. ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయినా, డబ్బులైనా ఎన్ని కలిపి అంతమంది ప్రయత్నం చేసినా ఒక్క హ్యూమన్ బాడీని క్రియేట్ చేయలేవు. భగవంతుడు, నేచర్, ప్రకృతి మనకు అది ఇచ్చింది. అంత గొప్ప ఫిజికల్ బాడీ మన దగ్గర. ఇదే అద్భుతము. మనం ఈ అద్భుతం గురించి ఇంకెక్కడ వెతుకుతూ ఉంటాం. నో, మంచి ఫుడ్ టైంకి అక్కడికి పోతున్నాము. మీ హాస్టళ్లలో మసాలా దోశలు, వడలు, పూరీలు, రోజు ఒక టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నామా, చేయట్లేదా? ఇంత మంచి టంగ్ ఎంత హెల్ప్ చేస్తుంది, లోపల డైజెషన్, మనకు వచ్చేటువంటి ఎనర్జీ, నడుస్తున్నాం, పోతున్నాం. ఎంత అద్భుతం ఉంది ఈ ఫిజికల్ బాడీలో. ఒక్కసారి ఈ ఫిజికల్ బాడీ మీకు ఇచ్చినట్టు మీ అమ్మ నాన్నలకు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా. యా, ఇప్పుడు కళ్ళు మనకున్నాయి. ఈ కళ్ళ విలువ తెలవాలంటే కళ్ళు లేనోళ్ళని అడగండి. నోరు ఉంది, ఈ నోరు గురించి తెలవాలంటే మాటలు రానోళ్ళని అడగండి. రైట్. చెవుల గురించి విలువ తెలవాలంటే చెవులు లేనోళ్ళని చూసి తెలుసుకోండి. ఒకసారి బ్లైండ్ పీపుల్ ని చూడండి. ఒక చిన్న స్టిక్ పట్టుకొని వాళ్ళు బస్ ఎక్కుతారు, దిగుతారు. వాళ్ళ ఎంత కష్టం ఉంటుంది చూడండి. మరి ఎప్పుడైనా మీ కళ్ళకు మీరు థ్యాంక్ యూ చెప్పుకున్నారా? ఆమె కళ్ళు అందంగా ఉంటాయి భయ్యా. ఆమె కళ్ళు వేటిలాగా ఉంటాయి? కలువ పువ్వులా. ఎన్ని పువ్వులని చూసినావు నువ్వు? ఆమె కళ్ళు కలువ పువ్వులాగా ఉంటాయి. ఆమె ముఖం ఎట్లుంటది? చందమామనట. మామ మంచి లైన్ లోనే ఉన్నాడు. ఆమె కళ్ళే కలువ పువ్వులు, ఆమె ముఖమే చంద్రబింబము, ఆమె నడుస్తూనే హంస నడక, ఆమె చూపులే ఏంటి? మరి నీ బట్టి రాళ్ళ రప్పలా? నీ లుక్స్ కాదు, నీ ఫేస్ కాదు. ఓకే, అంతా కూడా అబద్ధం ఇదంతా. ఓకే, ఎవరి చూపులు వారికే అందం, అవునా కదా? నీ చూపులు నీకు అందం, నీ కళ్ళు నీకు అందం. నువ్వు వేరే వేటినో ప్రేమిస్తూ ఉంటా అంటే నీది అడుగుతూ ఉంటా అంటే లోపల ఉన్నటువంటి ప్రతి సెల్. అందుకని సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళని తర్వాత అది విషయం. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. నీ కళ్ళను నువ్వు ప్రేమించు, నీ ఫేస్ ని నువ్వు ప్రేమించు, నీ హార్ట్ ని ప్రేమించు. ఓకే, ఇలా చేస్తే నీ ప్రేమకు నీ ఎవ్రీ సెల్ అది ప్రతిస్పందించి నీకు దక్షతను చేకూరుస్తుంది. ఓకే, కాబట్టి ఈ ఫిజికల్ బాడీ చాలా 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 ఇంపార్టెంట్. లైఫ్ పర్పస్ లో మనం ఏం తెలుసుకోవాలన్నా ఫస్ట్ మనకు సపోర్ట్ చేయవలసింది, మనల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మనకు ఉన్నటువంటి ఒకటే ఒక గొప్ప వజ్రాయుధం. ఈ నేచర్ మనకి ఇచ్చినటువంటి, దైవత్వం మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఈ ఫిజికల్ బాడీ. ఒక్కసారి ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్తే లేకుండా స్ట్రెచ్చర్ల పైన పడుకొని, రైట్, వాష్రూమ్స్ కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనించుకొని రండి. మీరు ఎంత ఫార్చునేట్ మీకు అర్థమై. క్లారిటీయా? ఇంకొకసారి బాడీని మనం ఎప్పుడు కూడా నేనెప్పుడు నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటాను. నా కనులను, నా నోటిని, నా చెవులని, నా ఆర్గాన్స్ అన్నిటిని, నా కాళ్ళను, నా చేతులను ఎప్పుడు ప్రేమించుకుంటాను. ఇంత గొప్ప భౌతిక శరీరాన్ని నాకు ఇచ్చినందుకు మా అమ్మా నాన్నలకు, ప్రకృతికి ఎప్పుడు కృతజ్ఞుడనై ఉంటాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ఐస్, ఐ లవ్ మై మౌత్, ఐ లవ్ మై సెల్ఫ్. ఇలా వ్యక్తిగతమైనటువంటి లవ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫిజికల్ బాడీ శరీర ధర్మము. మంచిగా చూసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఓకే, మంచి ఫుడ్ చాలా జాగ్రత్త. ఏది పడితే తినద్దు భయ్యా, ఏది పడితే అది తినొద్దు. ఒకప్పుడు తిన్నాము, ఇప్పుడు అట్లా తినొద్దు. ఇప్పుడు చాలా ఏం జరుగుతుందో బయట. ఓకే, రెస్టారెంట్లలో అక్కడ ఇక్కడ విపరీతమైనటువంటి తిండి తిన. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ మేకింగ్ కొనుక్కొచ్చుకోండి. అన్ని కొనుక్కొచ్చుకోండి. అన్నిటికీ టైం ఇస్తాం మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం టైం లేము. చాలా చాలా రాంగ్. తప్పకుండా మంచి ఫుడే తీసుకోవాలి. అన్ని కొనుక్కొచ్చుకొని ఈజీ, ఇంతసేపు కూడా టైం పట్టదు. శరీర ధర్మం అయిపోయింది. చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరం మంచిగా వజ్రాయుధం లాగా ఉండాలి. ఎప్పుడు అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నిరంతర ధ్యానం నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటా అంటావో, పొద్దున ఒక 1/2 hour, సాయంత్రం ఒక 1/2 hour, లేకుంటే పొద్దున ఒక 40 minutes, సాయంత్రం ఒక 40 minutes నువ్వు మెడిటేషన్ చేస్తే నీ శరీరము ఎనర్జైజ్డ్ అవుతుంది. నీ శరీరంలోకి ఏం ప్రవహిస్తుంది? పవర్. డైరెక్ట్ ఏం వెళ్తుంది? కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశించి ఎప్పటికప్పుడు నిన్ను చైతన్యవంతంగా మారుస్తుంది. ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవద్దా? లేకపోతే ఒకప్పుడు మీరు చూసారా, ఒకప్పుడు 100 years వాళ్ళు బ్రతికారు.
అండ్ మనము మన చిన్నప్పుడు ముసలి వాళ్ళనైనా పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు చాలా గట్టిగా ఉండే వాళ్ళు. ఒక పర్టికులర్ ఏజ్ లోనే వాళ్ళకు తెల్లెంట్రుకలు వచ్చేది, ఒక పర్టికులర్ ఏజ్ లోనే వాళ్ళ శరీరంలో మార్పులు సంభవించేటివి. ఇప్పటికి కూడా మనం ఎలక్షన్లు ఇట్లా వేయడానికి ఇంటికి పోతే అప్పుడు ఉన్నటువంటి ముసలి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కానీ ఈ హైదరాబాద్ లోనైనా కానీ కొంచెం ఇట్లాంటి ఏరియాలలో బ్రతికే వాళ్ళని మీరు చూడండి, 5 years కి ఒకసారి వాళ్ళ శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. అతి తక్కువ 35-40లో తెల్ల వెంట్రుకలు రావడం, మీ శరీరంలో మార్పులు ఇక్కడ అది పోతుందా, బ్యూటీ పోతుంది, అవునా కదా? పోతుందా, పోవట్లేదా? అలాగే క్రమక్రమ